యాదాద్రి జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. ఈ ఘటన బీబీనగర్ మండలం గొల్లగూడెంలో జరిగింది. గత ఏడాది కాలంగా భర్తతో గొడవలు జరుగుతుండడంతో తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటుంది మేకల ఐశ్వర్య. ఇవాళ వేకువజామున తన ఇద్దరు పిల్లలను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపింది ఐశ్వర్య. ఆ తర్వాత ఆమె కూడా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. ఈ ఘటన బీబీనగర్ మండలం గొల్లగూడెంలో జరిగింది. గత ఏడాది కాలంగా భర్తతో గొడవలు జరుగుతుండడంతో తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటుంది మేకల ఐశ్వర్య. ఇవాళ వేకువజామున తన ఇద్దరు పిల్లలను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపింది ఐశ్వర్య. ఆ తర్వాత ఆమె కూడా ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.